ఏమైందంటే ఒక మ్యాచ్ తెచ్చింది మా అమ్మ, బయోడేటా అంతా తెచ్చింది. మనం అసలే స్టాకింగ్లో ప్రో కదా. ర్యాండమ్గా నేను సెర్చ్ చేసా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్లో. ఐ సా అతని ప్రొఫైల్ చూసాను అనమాట. ప్రొఫైల్లో అతను కామెంట్ చేసిన పిక్స్ని చూశాను. థర్స్ట్ ట్రాప్స్, అమ్మాయిలు ఇలా. ఈ పాడ్కాస్ట్లో మేము మాట్లాడే చిత్రాలు, సన్నివేశాలు, పాత్రలు అన్నీ కల్పితం కాదు, మా ఎక్స్పీరియన్స్ నుండి వచ్చినవి, మా పర్స్పెక్టివ్ నుండి వచ్చినవి. మనకి పెళ్ళెందుకు కావట్లేదు అంటావు సహా? నీ ఇంట్రడక్షన్ చెప్పు, బయోడేటా చెప్తా ఎందుకు అవ్వట్లేదు. ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ ఉమెన్. ఫ్రస్ట్రేటెడ్ తెలుగు ఉమెన్. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అందరూ ఎంప్లాయ్ కావాలంటారు. డాక్టర్ కావాలంటుండే, సిఏ కావాలంటే, లాయర్ కావాలంటే. నేను నిన్నంతా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో టాప్ 3 రీజన్స్ ఫర్ డివోర్సెస్ ఏంటి తెలుసు ఇండియాలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓషోది కూడా ఒక బుక్ చదివిన, మ్యారేజ్ అని. అందులో ఏమంటాడంటే ఆయన, లవ్ ఇస్ ఫ్రీడమ్, మ్యారేజ్ ఇస్ కేజ్ అంటాడు అనమాట. ప్రేమగా 4 మాటలు మాట్లాడితే గుడ్ మార్నింగ్, తిన్నావా మెసేజ్లకే పడి చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్. అంతే. అల్టిమేట్గా పెళ్లి గురించి నేను ఏం చెప్తా అంటే, వి జస్ట్ నో కట్టె కొట్టే తెచ్చే. అమ్మ వాళ్ళు ఏదో నాకు 30 దాటేసినట్టు, నీకు పెళ్ళే కావట్లేదు, వాడికి పెళ్ళైపోతుంది, నువ్వు బాధపడుతున్నావా, నాకు ఇది కావాలంటే మూసుకో, నీకు అంత గొంతం కోరికలు అక్కర్లేదు, వచ్చింది చేసుకో. మన స్థాయికి తగ్గట్టు వీళ్ళే వస్తారు, మన స్తోమతకి తగ్గట్లు మనకు సంబంధాలు వస్తాయనంటే ఫ్రస్ట్రేటెడ్గా. సో దిస్ ఈస్ B&S పాడ్కాస్ట్. Hello darlings, this is Bala, this is Sahna and welcome to B&S podcast. మనకి పెళ్ళెందుకు కావట్లేదు అంటావు సహా? నీ ఇంట్రడక్షన్ చెప్పు, బయోడేటా చెప్తా ఎందుకు అవ్వట్లేదు. టు బి ఆనెస్ట్ సహా, నేను ఒక ఫ్రీ స్పిరిటెడ్ ఇండివిజువల్. ఐ బిలీవ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. నాకు నచ్చింది చేయడం, నచ్చినట్టు బతకడం అనేవి నా మెయిన్ ప్రయారిటీ. ఐఎమ్ అ హైలీ ఇండివిజువల్ పర్సన్. సో ఐఎమ్ వర్కింగ్, earning good amount of salary. When I see the matches, either they are earning less than me or asking for fair looking, paddati, traditional అమ్మాయి, looking forward to marry, అలా రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తున్నారు. సో మ్యారేజ్ చేసుకునే మార్కెట్ ఎలా ఉందంటే, సో ఇలాగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ చూస్తుంటే ఐఎమ్ నాట్ దే రైట్ మ్యాచ్ అని అనిపిస్తుంది. వాట్ డూ యూ సే? లైక్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యారేజ్తో? అది చెప్తా, బట్ నువ్వు ఫస్ట్ హైలీ ఇండివిజువల్ అన్నావా, అక్కడే డెడ్ అమ్మా సగం సంబంధాలు. ఎందుకంటే బయట చూడడానికి వాళ్ళు ఇన్స్పిరేషనల్ ఉన్నారు అని అందరు అనుకుంటారు, కానీ మన లైఫ్ లో అట్లాంటి వాళ్ళు ఉండాలని ఎవరు అనుకో. ఎగ్జాక్ట్లీ. నువ్వు బయట కనిపించే నీ వాల్యూస్, మోరల్స్ బయట ప్రీచ్ చేయడానికి వరకే. అలాంటి అమ్మాయిని నువ్వు వైఫ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఓకే నేను ఫెమినిజంని సపోర్ట్ చేస్తా అలా అంటావు. అలాంటి అమ్మాయి వచ్చి నీ రైట్స్ అడిగితే ఇన్లాస్ దగ్గర మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, మా అమ్మ వాళ్ళు నిన్ను ఎలో చేయరు, నేను చెప్పలేదు, ఇలా వచ్చేస్తున్నాను అనమాట. లైక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ దేర్ యూనో. అంటే వాళ్ళు తాగడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఒప్పుకున్నారు. అండ్ ఆల్సో ఇది కూడా బయోడేటాలేమో నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అని ఉంటుంది. అది పేరెంట్స్కి తెలియదు కదా వీళ్ళు చేసే పనులన్నీ. ఆ తర్వాత పర్సనల్గా కలిసి అడిగినప్పుడేమో అంటే పార్టీస్లో కొంచెం లైక్ యూ డోంట్ బి ఆనెస్ట్ ఆల్సో. అక్క అట్లున్నా ఓకే అక్క, అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ పేరెంట్స్తో ఉన్నప్పుడు అందరూ నేను తాగము మేము వచ్చేవి ఓకే, మీరు చేయకపోతే ఓకే అండి, కానీ చేయని వాళ్ళని ఎందుకు మనం జడ్జ్ చేయాలి? ఇప్పుడు నాకైతే చాలా మందితో మాట్లాడినా, అసలు నాకేమనిపిస్తుందంటే మా దాంట్లో అసలు అందరూ పైనుంచి దిగొచ్చిన దేవతల్లాగా అనిపిస్తున్నారు నాకు. పత్తిత్తులమ్మ అందరూ. ఏది అంటే నెలకు ఒకసారి బయటకు వెళ్తాము, అంటే డేట్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. అండ్ ఆల్సో సహా లైఫ్ స్టైల్ ఆల్సో ఈజ్ ప్లేయింగ్ అ హ్యూజ్ రోల్. లైక్ నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నావు? ఇఫ్ యు ఆర్ అ అవుట్ గోయింగ్ పర్సన్, ఐ వాంట్ టు ట్రై న్యూ థింగ్స్. నాకు వీకెండ్ మూవీ రిలీజ్ అయితే నేను సినిమా చూడాలి, ఫస్ట్ షో చూడాలి. నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే లైక్ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో ప్లేయింగ్ అ హ్యూజ్ రోల్.
అవే కదా ఇప్పుడు పేరెంట్స్కి ఏమనిపిస్తుంది సినిమాలు కదా అడ్జస్ట్ అవ్వు అంటారు. ఎస్ అడ్జస్ట్. కానీ నేను నెలకి 4 సార్లు సినిమా చూసేదాన్ని, వాడు అసలు సినిమానే తీసుకుపోను, నెలకు ఒక్క రోజే బయటకి వెళ్తా, అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా, పార్టీకి వెళ్ళను, ఇలాంటివన్నీ చెప్తే ఓకే ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. బట్ దెన్ ఐ ఫీల్ ఇప్పుడు నీకు ఒక పార్ట్నర్ వస్తున్నారు అంటే ఈక్వల్గా ఇద్దరు ఒక మధ్యదారికి రావాలి. యూ కాన్ బి లైక్ నేను ఇక్కడే ఉంటా నువ్వే నా దగ్గరికి రావాలి అని. అండ్ ఆల్సో మన అమ్మ వాళ్ళు కూడా మనల్ని ఎలా ట్యూన్ చేస్తున్నారంటే అడ్జస్ట్ అయిపోవాలి, సర్దుకుపోవాలి. మినిమం ఐ టెల్ యూ ఏమైందంటే ఒక మ్యాచ్ తెచ్చింది మా అమ్మ, బయోడేటా అంతా తెచ్చింది. మనం అసలే స్టాకింగ్లో ప్రో కదా, ఎంతమంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ స్టాక్ చేసాం. సో ర్యాండమ్గా నేను సెర్చ్ చేసా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్లో. ఐ సా అతని ప్రొఫైల్ చూశాను అనమాట. ప్రొఫైల్లో అతను కామెంట్ చేసిన పిక్స్ని చూశాను. థర్స్ట్ ట్రాప్స్, అమ్మాయిలు ఇలా ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ హాయ్ అని అంటే అన్నిటి కింద హాయ్ 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 అని కమెంట్ చేసా. మా అమ్మకి పిలిచి చూపించా, అమ్మ చూడమ్మా వీళ్ళమ్మ నువ్వు నాకు తెచ్చింది పెళ్లి చేసుకోమని, ఇలా 18 years అమ్మాయి పోస్ట్ కింద అతను హాయ్ చెప్పి ఐ వాంట్ టు బీ ఫ్రెండ్స్ అన్నాడు, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోమంటే మా అమ్మ ఏమందంటే మగాళ్ళు అంటే అంతే ఉంటారు, మగాళ్ళు అన్నాక సర్దుకుపోవాలి. ఐ కెన్ అండర్స్టాండ్ యూ గ్రోన్ అప్ ఇన్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, యూ ఆర్ బ్రెయిన్ వాష్డ్ లైక్ దట్, it's a conditioning that you have gone through, but I'm not that person kada. I have some standards, I have like some kind of a idea how my partner should be, some deal breakers. Telugu audience yeah, so చాలా కష్టంగా ఉంది సార్. అక్క నువ్వు అట్లా అంటే నేనేమనాలి? నాకైతే ఒకసారి ఒక అతనితో మాట్లాడినా, అతను ఏం చెప్పిండంటే రాత్రిపూట 10 తర్వాత ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొద్దంట, తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికి వచ్చేయాలంట, నెలలో ఒక రోజు బయటకు వెళ్తాడంట, ఆ రోజే బయటకు వెళ్ళాలంట, బట్టలు ఎలా వేసుకోవాలి అంటే తొడలు కనిపించేలాగా వేసుకోవద్దంట. నేను చెప్పిన అట్లా ఎట్లుంటుందండి, చూసేవాళ్ళు బురగా వేసుకున్న గలీజ్గానే చూస్తారు కదా. మొన్న ఒక వీడియో చూసా సహా, లైక్ ఇన్స్టాగ్రామ్లో, షీఈస్ వేరింగ్ ఏదేంటి లంగావోనియో చీర వేసుకుంది, ఐ మీన్ బస్లో ట్రావెల్ చేస్తుంది, ఇలా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూసుకుంటే అంకుల్ ఇలా తొంగి క్లీవేజ్ చూసి ఇట్లా 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 చేస్తా. ఇంకా చెప్పండి, లైక్ షార్ట్ పొట్టి బట్టలు వేసుకుంటేనే మగాళ్ళు ఇలా చూస్తారు, ఒంటి కత్తుక్కునే బట్టలు వేస్తేనే మగాళ్ళు ఇలా చూస్తారంటే అమ్మాయి చీర కట్టుకుంది కదా. వాడి బుర్రలో చెత్తున్నంత కాలం వాడు ఏదేసుకున్నా చూస్తాడు, ఏదేసుకున్నా చూస్తాడు. కాబట్టి చూసేవాడి బ్రెయిన్ లోనే ఉంటది ఏదైనా. మనం ఏది వేసుకున్నా మనం కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఇట్స్ ఆల్ ఓకే అండ్ యూ షుడ్ బి ఫైన్. వాడు అట్లా చూస్తుండే ఇట్లా చూస్తుండే నీ లైఫ్ని నువ్వు ఇప్పుడు మనకు చాలా మంది చెప్తారు, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకో, ఇప్పుడు కొన్ని వాళ్ళు అన్కన్వెన్షనల్ డెసిషన్స్ తీసుకొని ఉంటారు కదా. ఇప్పుడు మా ఇంట్లో అందరూ బిజినెసే, కానీ మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, సో అది కన్వెన్షనల్ కాదు, తీసుకున్నాడు. అప్పుడు ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని తీసుకోలేదు కదా. అట్లనే ఇప్పుడు నువ్వు అంత పెద్ద డెసిషన్స్కి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించట్లేదు. అలాంటి చిన్న డ్రెస్సింగ్ ఎందుకు ఆలోచించాలి? నాకు నచ్చింది, నేను కంఫర్టబుల్గా ఉంది, నేను వేసుకుంటా అంతే. వేరే వాళ్ళు చూస్తున్నారు అంటే చూస్తారు, చూసే వాళ్ళ పనే చూడడం, అనే వాళ్ళ పని అనడం, వేసుకునే వాళ్ళ పని వేసుకోవడం అంతే. అంతేగాని వాడు అది చేస్తుండు వీడి ఇది చేస్తుండు అని. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని నేను చేయకుండా ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయి? నీకు పేరెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి నువ్వు చాలా పైకి ఎదగాలి అంటే బిజినెస్ అనేది చాలా పెద్ద విండో, నీకు దాన్ని నువ్వు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు ముందుకు వచ్చి బిజినెస్ చేయడం చాలా తక్కువ ఉంది, అసలు యంగ్స్టర్స్ బిజినెస్ చేయడానికి ముందుకు రావట్లేదు, రిస్క్ టేకర్స్ చాలా తక్కువ అయిపోయారు. దానివల్ల నాకేమైంది తెలుసా, ఎంతమంది సంబంధాలు వచ్చినా అందరూ మాకు ఎంప్లాయ్ కావాలి బ్రో అంటే ఓకే, మీ స్పెసిఫికేషన్ మీకు ఉంటుంది ఓకే, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఒకరు రిస్క్ టేకింగ్ ఉన్నారు అంటే దే విల్ ఆల్వేస్ బీ అప్ ఫర్ యూ. నువ్వేం చేసినా లైఫ్లో నీకు సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు. అండ్ ఆల్సో సహా ఐ ఫీల్
ఐ అండర్స్టాండ్ లైక్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, బికాస్ యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ఏంటి సేఫ్ గేమ్ ఆడే కండిషనింగ్ కల్చర్ మంది. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రో రిస్క్ కల్చర్. అయినో ఎంత ఎప్పటికీ టైంకి అకౌంట్లో శాలరీ పడింది, సేఫ్గా ఉన్నాము, పూట గడుస్తోంది, అకౌంట్ డబ్బులు చూసుకోవాలని పని లేదు. ఎవరైనా రిస్క్ తీసుకొని ఫెయిల్ అయితే దెల్ బ్లేమ్ ఇమీడియట్లీ కి సేఫ్గా మంచి ఉద్యోగం చేసుకోకుండా అనవసరంగా బిజినెస్లో దిగాడు, ఇంకా ఇలా చెప్తానే ఉంటారు, అంటూనే ఉంటారు. లైఫ్ లాంగ్ లైక్ పొడిచి వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు అనమాట మన మిస్టేక్ని. నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది, కానీ నేను ఏమంటా అంటే ఇప్పుడు క్యాస్టిస్ట్ అనుకోకండి, బట్ మేము ఇప్పుడు కొమటోళ్ళం, మేము చేయాల్సిన బిజినెస్. ఇప్పుడు పద్ధతి మన కల్చర్ అనుకున్నప్పుడు మరి నీ కల్చర్ నీ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు అది చేయాలి కదా. నువ్వు చేయట్లేదు, ఇట్స్ ఓకే విత్ మీ. But then if I am doing, be okay with it. I agree. Yes. See, it's like నువ్వు నీకు నచ్చింది చేసే స్పేస్ కూడా వాళ్ళు అలౌ చేయాలి, లేదా వాళ్ళ పర్మిషన్ కావాలి, లేదా అదే we will allow you to do this, we will allow you to do this. నువ్వు అక్కడ అలౌ చేస్తున్నావు అంటే ఫ్రీడమ్ ఇవ్వట్లేదు dude. అండ్ పేరెంట్స్ కూడా అలౌ చేస్తున్నాం అనేది చెప్పకండి. ఇప్పుడు మొన్న ఒక పెళ్లి సంబంధంకి వెళ్ళాము, అందరితో ఉండే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ టైం నాకు అట్లా చూసినాం అనమాట. అందరూ ఏమంటారంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు విను అంటున్నారు. బట్ ఐ డోంట్ నో అంటే పెళ్లి చూపులు, పెళ్లి సినారియోస్. ఇప్పుడు మేము ఆల్రెడీ పెళ్లి 8 సంవత్సరాలు అయింది కదా, మాకు చాలా తెలుసు పెళ్లి గురించి అని. సో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు, కరెక్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీ ఎక్స్పీరియన్స్ మీ ఏజ్ వాళ్ళకి మీకు తగ్గట్టుగా ఆలోచించే వాళ్ళకి పనికొస్తుంది. అసలు నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలీదు కాబట్టి మీరు అసలు కంపేర్ కూడా చేసుకోలేరు, అంతే కదా. ఇప్పుడు మరి నీకు మంచిగా కనిపిస్తే చెప్పు, మేము మాట్లాడతాం అంటున్నారు. మంచిగా కనిపిస్తే ఏం చేసుకోవాలి? రేపు జుట్టు పోతుంది, పొట్టు వస్తుంది, బట్ట వస్తుంది, ఏం చేసుకోవాలి అవన్నీ? ఒకసారి మనిషిని చూస్తే వైబ్ రావాలేమో, అది నేను ఒప్పుకుంటా. బట్ మనిషి కన్నా మనిషి విలువలు ఇంపార్టెంట్ అండి. ఇది అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లలకి పెద్దవాళ్ళకి మనుషుల విలువలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు నిన్న ఒక పేపర్ చదువుతున్నా అనమాట. సో అంటే ఇండియాలో డివోర్స్ రేట్ పెరుగుతుంది అంటున్నారు. ఈ డికేడ్లో 30 to 40% పెరిగిందంట. అండ్ ఆ 30 to 40%లో ఆల్మోస్ట్ 70% డివోర్సెస్ ఫైల్ చేసిన వాళ్ళు అమ్మాయిలు, తెలుసా? అండ్ ఇగో ఇలా చెప్పామంటే వీళ్ళు కమెంట్ సెక్షన్లో వీళ్ళందరూ ఏమంటారో తెలుసా, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, ఇండివిజువలిస్టిక్ అయిపోతున్నారు, వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది, ఒకప్పుడు మన అమ్మ వాళ్ళేనాయో వాళ్ళు తిట్టినా కొట్టినా మూసుకొని కళ్ళు మూసుకొని కాపురాలు చేశారు, ఇంకా ఇలా చెప్తారనమాట. అట్లా చేస్తే ఏముంది, ఇప్పుడు రోబోతో కూడా చేయొచ్చు కదా. జనరేషనల్ కండిషనింగ్గా పెరిగిన మన అమ్మ వాళ్ళ జనరేషన్ని చూపించి యూ డోంట్ నో వాట్ యువర్ మామ్ హ్యాస్ గాన్ త్రూ. వాళ్ళ అత్త వాళ్ళు ఇన్లాస్ మీ అమ్మని ఎంత టార్చర్ పెట్టారో మన డాడీస్కే తెలియదు. ఎందుకంటే మన అమ్మలు ఎప్పుడు అవుట్ స్పోకెన్ ఉండరు, మాకు ఇలా అయింది, నేను ఇవి అంటే మోస్ట్లీ షేర్ చేసుకోరు కదా. నేను మా ఫ్యామిలీలోనే ఐ హ్యావ్ సీన్ లైక్ సో మెనీ పీపుల్ హూ గేవ్ అప్ దేర్ కెరియర్ జస్ట్ టు గెట్ మ్యారీడ్, గేవ్ అప్ దేర్ ఎడ్యుకేషన్. అండ్ మా అమ్మ కూడా అంటుంది ఇలా వాట్ షీ హ్యాస్ గాన్ త్రూ. సో అడ్జస్ట్మెంట్ గురించి అంటే అందరూ యాక్చువల్గా ఇప్పుడు పెళ్ళి ఆల్రెడీ మనకి ఏజ్ అకార్డింగ్ టు ద సొసైటీ బార్ అయిపోయినట్టు భయంకరంగా. అమ్మ వాళ్ళు ఏదో నాకు 30 దాటేసినట్టు, ఎట్లా అంటే నీకు పెళ్ళే కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ అయిపోతుంది, వాడికి పెళ్ళి అయిపోతుంది, నువ్వు బాధపడుతున్నావా? ఐఎమ్ హ్యాపీ అమ్మా, లైక్ ఐ నో వెన్ టు మ్యారీ, లైక్ లేట్ అయినా సరే ఐ వాంట్ మ్యారీ ద రైట్ పర్సన్. అంతే, ప్రతి ఒక్కరి టైమ్ లైన్ డిఫరెంట్. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యూనివర్స్. శివయ్య ఆజ్ఞ లేని ఏది జరగదు. ఓకే, సో అది. సో అయితే ఏమైందంటే అడ్జస్ట్మెంట్ మీకు చాలా ఎక్కువ ఏంటి డిమాండ్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. గొంతెమ్మ కోరిక అన్నారు సహా. నేను అడిగితే గొంతెమ్మ కోరిక, ఐ వాజ్ లైక్ నాన్న నాకు ఇంత వస్తున్నాయి శాలరీ, నేను నా అంత వచ్చే వాళ్ళతో వస్తే మీరు తెచ్చేది ఒక 2 years పెద్దవాళ్ళని తెస్తారు,
తను నా అంత ఎర్న్ చేస్తున్నారు, లేదా నాకంటే 2-3 lakhs ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అనుకో, నేను సింపుల్ మ్యాథ్ వేస్తా. లైక్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకు ఇది కావాలంటే మూసుకో, నీకు అంత గొంతం కోరికలు అక్కర్లేదు, వచ్చింది చేసుకో, మనం అడ్జస్ట్ అవ్వాలి. మనకి ఎవరు వస్తారు? మన స్థాయికి తగ్గట్టు వీళ్ళే వస్తారు, మన స్తోమతకి తగ్గట్లు మనకు సంబంధాలు వస్తాయనంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ ఉమెన్, ఫ్రస్ట్రేటెడ్ తెలుగు ఉమెన్, తెలుగు ఉమెన్ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు నాకు కూడా ఏమైపోతుందంటే, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అందరూ ఎంప్లాయ్ కావాలంటారు, డాక్టర్ కావాలంటారు, సిఏ కావాలంటే లాయర్ కావాలంటారు. బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీ బిజినెస్లు చేస్తున్నారు, జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీలో ఉండొద్దు, పేరెంట్స్ని చూసుకోవద్దు అని కాదు. నా పేరెంట్స్ నాకు ఎంత ఈక్వలో నీ పేరెంట్స్ నీకు అంతే ఈక్వల్. అండ్ మనం ఒక పెళ్ళి అనేది చేసుకున్నప్పుడు, సో నాకు పెళ్ళి అనేది చాలా స్పిరిచువల్ థింగ్. ఓకే, నాకు అసలు లాకెట్ కూడా శివశక్తి లాకెట్ ఉంది. సో ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ హాఫ్ అండ్ హాఫ్. శివుడు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన అర్ధనారీశ్వరుడు, ఆయన అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చి అంత ఈక్వల్ ఇంపార్టెంట్. ఆయనది ఫస్ట్ లవ్ మ్యారేజ్ అండ్ హీఈస్ బిగ్గర్ దాన్ ఎనీబడి. సో ఆయన అంత చేయగలిగినప్పుడు మీరు అందులో సగం కూడా బెస్ట్ ఎవర్ లవ్ స్టోరీ, బెస్ట్ ఎవర్ కపుల్ టు లుక్ అప్ ఫర్. అసలు ఆయన ఏంటి అసలు, ఆమె కూడా ఎంత ఫైట్ చేసింది ఆ కాలంలో వాళ్ళ డాడీకి. అండ్ ఆయనకి శ్మశానంలో ఉంటాడు ఆయన ప్రేమ. ఎగ్జాక్ట్లీ. ప్రేమ అనేది ఏంటంటే, ఇప్పుడు మన మమ్మీ అయినా మన పేరెంట్స్ అయినా కొడుకు ఎదవైనంత మాత్రాన, లేదా కూతురు ఏదో పిచ్చి పని చేసినంత మాత్రాన ప్రేమించకుండా ఉన్నారు కదా. తప్పులు చెప్పి మార్చుకోమని చెప్పి మళ్ళీ ప్రేమిస్తారు. సో ఇప్పుడు కూడా అదే జరగాలి. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారు. నాకు ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం న్యూక్లియర్గా ఉండాలి. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలీదు. ఇద్దరు ఒక రిలేషన్షిప్, అదే బాండ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా నాకు తెలిసినంత వరకు థర్డ్ పర్సన్ ఉంటే సెట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 పర్స్పెక్టివ్స్కి ఫైటింగ్ ఉంటుంది. ఎంత కాదన్నా చిన్నదో పెద్దదో గొడవ అయితే ఉంటుంది కదా, మధ్యలో థర్డ్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది? అదే పావులాది 10 రూపాయలు చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ మన లైఫ్లో చాలా చూస్తూ ఉంటాం. వర్క్ పర్పస్లో కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. మనకి ఎన్నెన్నో చేయాలని ఉంటుంది, దాంట్లో ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి. తెలిసి ఇంకో స్ట్రెస్ ఎత్తులో పెట్టుకోవాలని అనుకోం కదా. అంటే అట్లా ఉండడం తప్పని కాదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఉండే వాళ్ళు ఉంటారు, ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు నాకు ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి మనంగా ఉండి ఇద్దరం అర్థం చేసుకొని ఒక బాండ్కి వచ్చినాం అనుకో, అప్పుడు ఎవరన్నా మధ్యలో వచ్చేదాన్ని అన్నా కూడా, అరే ఏం కాదమ్మా, అది అట్లనే, ఇది ఇట్లనే సపోర్ట్ చేస్తాడు కదా. ఎందుకంటే అతనికి నా మీద అప్పటికి ఒక ప్రేమ, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యింది. అప్పటి వరకు మనం చాలా కమ్యూనికేట్ చేసుకొని ఉంటాం. సో ఆ ఆస్పెక్ట్ అనేది నాకు తెలిసినంత వరకు చాలామంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం అడ్వైస్ ఇస్తారో తెలుసా, జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఏముంది, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో గొడవలు అయిపోతే అందరు పక్కకి వెళ్ళిపోతారు. అసలు గొడవ ఎందుకు పడాలండి లైఫ్లో? తెలిసి ఎందుకు పడాలి? ఫైట్ ఎందుకు? లైఫ్ తెలిసి కాంప్లికేట్ ఎందుకు చేసుకోవాలి? నాకైతే సింప్లిసిటీ, పీస్ఫుల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాలా నాకు అసలు కాంప్లికేట్ చేసుకోవడం నచ్చదు. అది మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు? ఇప్పుడు గొడవ పడి పేరెంట్స్ మధ్యలో ఆ ఒక డిఫరెన్స్ తెచ్చుకోవడం కన్నా ముందు నుంచే హ్యాపీగా ఉండొచ్చు కదా. I can understand if you want, నీకు జాయింట్ ఫ్యామిలీ నచ్చితే go for it. For us, like nuclear families are our go-to. Yes, because you will get to have your own space and get to know each other. And I saw divorce cases లో wife and husband are willing to stay together, but in-laws వల్ల నాకు అత్తతో పడట్లేదని, మామతో పడట్లేదని సగం కేసెస్ ఐ సా. వన్ కోర్ట్ వర్డిక్ట్లో వాళ్ళు డైరెక్ట్గా చెప్పారట కపుల్కి, చూడండి మీరు విడిగా ఉండాలి, మీ అమ్మా నాన్నలతో మడుకు కలిసి ఉండద్దు, ఎందుకంటే మీ మధ్య ప్రేమ ఉండి మీరు వర్కౌట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ లైఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మీరు కలిసి ఉండలేకపోతున్నారు, మీ మధ్య గొడవలు వస్తున్నాయి అని. రాజ్శ్యామ్ అనేది ఒక పాడ్కాస్ట్ విన్నా. అందులో ఏం చెప్తాడంటే, యుఎస్లో ఫస్ట్ రీజన్ డివోర్స్కి ఇన్ఫిడెలిటీ.
ఇండియాలో ఎవరు చెప్పు ఏంటి చెప్పు ఎగ్జాక్ట్లీ ఐ లైక్ ఈ పాడ్కాస్ట్ విన్నాక మనకు పెళ్ళి అవుతా అంటే ఇప్పుడు అదే చెప్పినాం కదా డిస్క్లైమర్ అండి. ఇప్పుడు ఇది చెప్తున్నాము అంటే మన పర్స్పెక్టివ్ మాత్రం ఇన్వెస్ట్ ఉండొద్దు అనట్లేదు. if you want to go for it. అండ్ మనం కూడా బాలా నేను ఏం చెప్తా అంటే మన రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైం వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా మన పేరెంట్స్ అయినా మనం చూసుకుంటాం. అది కాదు ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఒక పునాదులు పడుతున్నప్పుడు ఒక రిలేషన్షిప్కి అప్పుడు మాత్రం మన ఇద్దరమే ఉండాలి. ఒకసారిగా మనం పైకి వచ్చి పిల్లర్ స్టార్ట్ చేసినాక ఎవరున్నా ప్రాబ్లం లేదు, విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి బికాస్ వీ ట్రస్ట్ ఈచ్ అదర్, వీ హ్యావ్ దట్ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ఈచ్ అదర్. డెఫినెట్లీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నోబడీ కెన్ షేక్ దట్ రిలేషన్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వీ వాంట్. వీఆర్ నాట్ లైక్ వద్దు విద్దు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా పేరెంట్స్ ఉన్నా కూడా నేను వద్దంట. మన ఇద్దరమే సహా నువ్వు చూసావా దిస్ బయాస్ టువర్డ్స్ యునో అమ్మాయి పేరెంట్స్? ఐ నో దిస్ ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఆవిడ క్వశ్చన్ అడిగింది ఇలాగే అతన్ని, వాట్ ఇఫ్ మీ అమ్మాయి ఐ మీన్ మీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ మీతో ఉండాలనుకుంటే వాట్ డూ యూ సే అనో సంథింగ్ ఏదో అడిగితే అతను ఇఫ్ అమ్మాయి ఒక్కతే ఉండి సోలోగా తన మీదే వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అయితే ఐఎమ్ ఓకే అనంట. ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకవేళ అవసరం ఉంటేనే తన పేరెంట్స్ తనతో ఉండాలా, లేదా నీ పేరెంట్స్ నీకెలాగో తన పేరెంట్స్ తనకు అలాగే కదా? దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ యువర్ ఓన్ పేరెంట్స్ అండ్ ఓన్లీ ఫర్ అ ఫీమేల్. నేనేమంటా అంటే వీళ్ళందరికీ వెస్టర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఆర్ యునో గ్రోయింగ్ అప్ అండ్ యునో లివింగ్ ఇన్ ద వరల్డ్ అనేది ఎట్లా అంటే ఓన్లీ ఫర్ బట్టలకి, గాగుల్స్, కాస్ట్లీ బ్రాండ్స్, ప్రాడా, లైఫ్ స్టైల్, ఫుడ్, పాస్తా తిన్నామా అక్కడి వరకే. మళ్ళీ వేరే మ్యాటర్ వస్తే అసలు ఐ వాంట్ ఆర్థోడాక్స్ తలెత్తని అమ్మాయి, ఐ మీన్ దించుకొని పద్ధతి, మా అమ్మా నాన్నలకి సేవ చేసుకొని కాఫీ అడిగితే కాఫీ ఇచ్చి. సేవ చేసుకోవడం అంటే సీరియస్గా తెలుసా చాలా మంది అబ్బాయిలు అది ఇప్పుడు కూర్చున్నాం అనుకో, మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మా పేరెంట్స్ మంచిగా చూసుకుంటే చాలు. బ్రో ఐఎమ్ మ్యారీయింగ్ యూ అంటే నీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పు. పేరెంట్స్ మంచిగా చూసుకోవడం అనేది ఇట్ ఇస్ గివెన్. ఇప్పుడు ఎవరన్నా ఎల్డర్స్ వచ్చినా మన చుట్టాలు వచ్చినా విల్ గివ్ రెస్పెక్ట్, విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ బికాస్ వీ ఫీల్ దట్స్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి ఎలా ఉంటామో అలానే ఉంటాం. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు మంచిగా చూసుకోవాలి, మా వాళ్ళనే హై ప్రయారిటీ ఇవ్వాలి. మా అమ్మ ఇది చెప్పింది ఇలా సహా నేను ఇది చూశాను. మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్లో ఆనంద్ సినిమాలో అది చీర కోసం, దట్స్ సో ఫకింగ్ రియల్. లైక్ ఐ సా ఫ్యామిలీస్ పెళ్లి మండపానికి చీర కట్టుకొని నడుస్తూ వస్తే అత్తగారు చీర బాగాలేదు మార్చండి అంటే చచ్చినట్టు మార్పించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద ప్లేట్ కూడా ఉంటారు. ఐ మీన్ అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మందిని చూస్తుంటే ఓ మై గాడ్ అసలు ఎప్పుడు వస్తుంది ఇట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళని చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే లైఫ్ అసలు చాలా ఇంకేం అవసరం లేదు నీకు లైఫ్ లో. అంటే ప్రేమకు మించిన పవర్ దేనికి లేదు. నిన్ను అంత ప్రేమించే వాళ్ళు వచ్చారు అనుకో నువ్వు ఏదైనా చేసేస్తావు. నేనైనా ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, కొన్నిసార్లు ఫుడ్ నేను చెప్పిన చాలా పిక్కి ఈటరు. నేను మా ఇంట్లో అసలు నో వే అస్సలు తగ్గను. కానీ అట్లా ఎవరన్నా ఉన్నారనుకో కొంచెం అటు ఇటు ఉన్నా తినేస్తా. అది చిన్నగా అనిపించచ్చు కానీ ఎవ్రీడే తింటాం. అంటే మనం అంతే, ఆడవాళ్ళు అంతే ఎమోషనల్ బీయింగ్స్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ నువ్వు ఇవ్వకుండా నువ్వు ఏది అడగకు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఇవ్వగలిగింది నువ్వు అడుగు. ఓకే ఇప్పుడు నేను మెచ్యూరిటీ ఇవ్వగలుగుతా కాబట్టి నేను అడుగుతున్నా. నేను ఓపెన్ మైండెడ్గా ఉండగలుగుతా కాబట్టి నిన్ను అడుగుతున్నా. ఐ గివ్ యూ రెస్పెక్ట్, ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా మనం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మీరు నా పేరెంట్స్ని తీసుకోగలుగుతారు అనుకున్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగండి. అండ్ మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఆ పార్ట్నర్ నుంచి రిక్వైర్మెంట్ అడగండి బ్రో. లైక్ పేరెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పేరెంట్స్ ఓకే రెస్పెక్ట్ ఇవ్వాలి, కేర్ తీసుకోవాలి, అవన్నీ ఓకే. బట్ నీకు ఒక అండర్స్టాండింగ్ అమ్మాయి కావాలా, నీకు అంటే కెరియర్ ఓరియంటెడ్ అమ్మాయి కావాలా, ఒక అంబిషియస్ అమ్మాయి కావాలా,
లేకపోతే నీకు సమ్మన్ హూ ఇస్ వెరీ లైక్ ఎన్జిఓస్ ఆ టైప్ చేస్తారు కదా చాలామంది, అట్లుండే అమ్మాయి కావాలా, ఎంపథెటిక్ అమ్మాయి కావాలా, get some clarity of what you want, what kind of a person you want to marry. నేను నిన్నంతా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో టాప్ 3 రీజన్స్ ఫర్ డివోర్సెస్ ఏంటి తెలుసు ఇండియాలో? దాట్ టు మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ ఆర్ ఫ్రమ్ అర్బన్ ఇండియా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫిడెలిటీ. నాకేమనిపించిందంటే ఫస్ట్ వల్లనే సెకండ్ది వస్తుందేమో. ఇప్పుడు కరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయలేకపోతే, నా ప్రేమ నీకు తెలియకపోతేనే కదా వాళ్ళు ఇంకొక దారి చూసుకునేది. నా ప్రేమ నీకు కన్వే అయింది, నీ ప్రేమ నాకు కన్వే అయిందంటే, అంటే ఓషోది కూడా ఒక బుక్ చదివిన, మ్యారేజ్ అని. అందులో ఏమంటాడంటే ఆయన, లవ్ ఇస్ ఫ్రీడమ్, మ్యారేజ్ ఇస్ కేజ్ అంటాడు అనమాట. ఆయన చెప్పినవి అన్నీ ఫాలో అవ్వడానికి లేదు, బట్ మ్యారేజ్ ఇస్ కేజ్ అని ఎందుకు అంటాడు అంటే, ఇప్పుడు మ్యారేజ్లో అరేంజ్ మ్యారేజ్ అనుకో స్పెసిఫిక్లీ, వాళ్ళు ఏదో చూసుకుంటారు, ఒక క్యాలిక్యులేటెడ్ బిజినెస్ ఇదంతా. సో అందులోకి ఇట్ ఈస్ హనీ, లైక్ ఏంటి ఇంత బంగారం ఇస్తావు, ఇన్ని డబ్బులు ఇస్తావు, ఫంక్షన్ అది ఐ కాంట్ ఎంఫసైజ్ ఎనఫ్ అబౌట్ ఇట్. బట్ రైట్ నౌ ఐ ఫీల్ పీపుల్ ఆర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద డౌరీ ఇంటూ మీకు నచ్చింది మీరు పెట్టుకోండి మీ అమ్మాయికి. గిఫ్ట్ ఇచ్చారు, పెళ్ళికి కార్ గిఫ్ట్గా ఇచ్చారు. గిఫ్ట్ అనే కాదు, ఇప్పుడు డౌరీ అడగరు డైరెక్ట్గా, మీరు నచ్చినంత మీరు పెట్టుకోండి మీ అమ్మాయికి. నాకేమనిపిస్తుంది అంటే మీరు అది కూడా అడగకండి. ఇప్పుడు నా పేరెంట్స్, ఎవరి పేరెంట్స్ అయినా, అట్లీస్ట్ ఇండియన్ పేరెంట్స్, వాళ్ళు జీవితకాలం చేసే సేవింగ్స్ అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసమే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు లోన్లు తీసుకొని చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ అండ్ ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, ప్లీజ్ మీ పేరెంట్స్ అప్పులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసేలాగా చేసుకోకండి. ఎందుకు లేనిపోని బర్డెన్. ఎగ్జాక్ట్లీ, అంటే మనకు ఎంత ఉందో అంతలో చేసుకునేవాడు దొరుకుతాడు, దొరికే వరకు వెయిట్ చేయాలంతే. అండ్ సో ఆయన ఏమంటాడంటే, అరేంజ్ మ్యారేజ్ సెటప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకో, నీకేమనిపిస్తుంది, ఇది మాట్లాడితే ఆయన ఉంటాడా, ఇది మాట్లాడితే ఆయనకు ఫీల్ అవుతాడా, అంటే ఒక భయంలో బతుకుతావు. అండ్ నువ్వు చాలా మంది మెన్ని చూడు, వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, మా వైఫ్కి భయపడతా అది ఇది అని. అండ్ వైఫ్స్ కూడా మా హస్బెండ్కి నేను భయపడతా అనేది ఎక్కువ చెప్పుకోరు, బట్ దే ఆర్ లైక్ దే ఆర్ స్కేర్డ్. ఆ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం ముందు క్లియర్గా మాట్లాడుకోలేదు, నీకు ఏది ఇష్టం నాకు ఏది ఇష్టం, కమ్యూనికేషన్ లేదు. ఓకే, సో ఆయన కూడా కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, నీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోవడం వల్లనే నీకు కమ్యూనికేషన్ లేదు. ఇవి రెండు లేకపోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే ఒక భయంలో బతుకుతున్నావు ఎప్పుడు, నేను ఏం చేస్తే ఏమవుతుంది. అప్పుడు అది మ్యారేజ్. నీకు నచ్చింది నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు, నీ ఒపీనియన్ ఆఫ్ థాట్ నువ్వు బయట పెట్టినప్పుడు, యూ డోంట్ హ్యావ్ అ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ ఆర్ లైక్ సే వాట్ యూ వాంట్ టు సే. ఆర్ యూ ఈవెన్ లివింగ్? సో దెన్ ఇట్ ఈస్ అ కేజ్. నీకు గోల్డ్, ఒక ప్యారెట్కి నీకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తా, అవి ఇవి ఇచ్చి ఇక్కడే కూర్చో అంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు కదా, దాన్ని నువ్వు ప్రేమించినట్టు కాదు కదా. అండ్ ఆల్సో లైక్ ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి కూడా ఏదో పెద్ద లెవరేజ్, లైక్ ఏదో నీకు గొప్పది నేను త్యాగం చేసి ఇస్తున్నాను అన్నట్టు ఫీల్ అయిపోయి ఎవ్వరూ ఎలా చేయరు. మా అమ్మ అంటుంది, పెళ్ళైనా కూడా అమ్మాయిని ఉద్యోగం చేయిస్తున్నారు. ఏదో నువ్వు ఇవన్నీ చేసుకుంటే చేసుకో, పెళ్ళైందనుకో మీ వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఈ పాడ్కాస్ట్లు అవి చేసుకో, ఈ సోషల్ మీడియా అంతా మీ ఆయనకి నచ్చితేనే చేసుకో. సో like directly or indirectly my life is always accountable to my decisions and my lifestyle is accountable to some other person. ఎన్నిసార్లు చూడట్లేదు, నువ్వు పెళ్ళైతే మీ ఆయనతో గోవాకి వెళ్ళు, మాతో ఇప్పుడున్న ఒక సోలో ట్రిప్పులు వెళ్ళకు, మీ ఆయనతో కలిసి ఎటన్నా తిరుగు. లైక్ ప్రతి ఒక్కటి పెళ్లి తర్వాత సంబంధం లేదు, అప్పుడు ఆయన ఏదో ఒప్పుకుంటే అది. కానీ నాకు అదే, ఇప్పుడు నీకు మేమేం చేయాలన్నా మాకు ఒక ఫ్రీడమ్ కావాలి, అది మీరు ఇవ్వాలి. అండ్ ఇవ్వాలి అంటే లైక్ ఐ ఫీల్ లైక్ ఫ్రీడమ్ అనేది ఎవరు ఒకళ్ళకి ఇచ్చేది కాదు. ఇట్స్ లైక్ ఇండివిజువల్ హ్యూమన్ రైట్. యూ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ అన్లెస్ ఇట్స్ క్రైమ్, అది వేరే విషయం. బట్ ఎనీథింగ్ యూ కెన్ డూ వితౌట్ హర్టింగ్ ఎనీబడి. యా, అలా చేయలేనప్పుడు నువ్వు యాక్చువల్లీ లివింగ్ అని నాకు ఐ బిలీవ్ ఇన్ దట్ ఫిలాసఫీ. యా సి అదే కదా, అంటే నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ రావు, యూఆర్ ఫ్రీడమ్. సో అందుకే ప్రేమ అనేది పునాది అయి ఉండాలి నీ పెళ్ళికి.
అది లవ్ మ్యారేజ్ కావాల్సిన అవసరం లేదు, అరేంజ్ అయినాక లవ్ మ్యారేజ్ అయినా లవ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ మీదనే ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజెస్ అన్ని బేస్ ఉన్నాయి. కానీ ఎంతమంది ప్రేమించుకుంటున్నారు? అండ్ హౌ మెనీ పీపుల్ ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టిన ఎఫర్ట్స్ ఎండ్లో పెడుతున్నారు. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మా మమ్మీ మా ఇంట్లో ఒకతే ఉంటుంది, మా డాడీ వేరే డిస్ట్రిక్ట్లో ఉంటాడు. మా డాడీ ఎప్పుడు అప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. బట్ మా మమ్మీకి చాలా ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఒక్కతే ఉంటుందని, మేము కూడా ఉండం కదా. అంటే అన్ని రోజులు కలిసి ఉన్నాక ఒక్కసారిగా విడిపోయి అంటే ఒక్కసారిగా వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా అంటే ఉమెన్ స్పెషల్లీ ఐ ఫీల్ ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోయి ఉంటాము. కానీ ఇప్పుడు మా డాడీకి అట్లా ఉంటుందని నేను అనుకోను. అంటే బాగా ఫీల్ అవుతుండేమో, అది ఉంటుందేమో, కానీ ఆ లాంచింగ్ అనేది ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో మెన్ ఏం చేయాలంటే అసలు ఏంటి, కూర్చొని 2 నిమిషాలు మాట్లాడండి. అరే ఆడవాళ్ళు ఏదైనా చేసేస్తారు అంతే కదా. ఇప్పుడు కూర్చొని ఏమైంది, ప్రేమగా 4 మాటలు మాట్లాడితే గుడ్ మార్నింగ్ తిన్నావా మెసేజ్లకే పడి చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్. అంతే. అవన్నీ వేరే వాళ్ళ నుంచి వచ్చింది వేరు, నీ పార్ట్నర్ నుండి వచ్చింది వేరు. సో ఎగ్జాక్ట్లీ లవ్ ఇస్ సంథింగ్ దట్ విల్ రూల్ ద వరల్డ్, దట్ ఈస్ రూలింగ్ ద వరల్డ్. ఎనీ డే లవ్ విన్స్ ఓవర్ ఎనీథింగ్. నువ్వు ఎంత బిజినెస్ ఉన్నా, నీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా, నీకు ప్రేమ లేదనుకో, you're zero, because you can't sleep peacefully. So I really want amazing feelings, being loved and loving someone is the most beautiful and amazing feeling. And being loved is also very beautiful. So mana parents ki mana mothers ki enti ante love idam ante. And I see maybe this is women ki in general giving untaru chala. And when you are in a relationship, you are like giving. I am a very giving person. Yeah, I know. I am also. And then side effects కూడా నాకు తెలుసు. విడిగా ఎన్ని మాట్లాడదామా? Yeah, I'm a completely. ఒకసారి మనకు ఎవరైనా నచ్చితే వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తాం. అండ్ చాలా ఇప్పుడు మనం మాట్లాడేవి చాలా పక్కన పెట్టి వాళ్ళ కోసం వాళ్ళు అడిగితే ఏదైనా చేసేస్తా. అది నాకు తెలిసి చాలా వరకు అమ్మాయిలు అట్లా ఉంటారు, అండ్ అబ్బాయిలు కూడా ఉంటారులే, నేను అదనను. బట్ మోస్ట్లీ ఉమెన్, మనకి ఉమెన్ సైడ్ పర్స్పెక్టివ్ ఎక్కువ తెలుసు కాబట్టి మోస్ట్లీ ఉమెన్ అట్లా ఉంటారు. అండ్ సో గివింగ్ అనేది అలవాటు లేక మన పేరెంట్స్కి కూడా, అంటే మేల్ పేరెంట్స్కి గివింగ్ అలవాట్లేదు, ఫీమేల్ పేరెంట్స్కి టేకింగ్ అలవాట్లేదు. ఈ 2 క్లాష్ అయిపోయి మన మీద పడేసరికి మనని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం. ఐ థింక్ దట్ ఈస్ వేర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఆ జనరేషన్కి మన జనరేషన్కి డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ చేంజ్ అయింది అండ్ రిలేషన్షిప్. అండ్ మన నాన్న అమ్మ మీద చూపించే ప్రేమ ఈజ్ డిఫరెంట్, అండ్ మన రిలేషన్షిప్లో మనం కావాలనుకునే ప్రేమ, అండ్ ఈ కావాలనుకునే ప్రేమ కూడా సహా I see like so many people are seeing these couple reels, couple goals. Virat Anushka. Yeah. Now Taylor Swift. Oh yeah. Taylor Swift ki pelli aithe andarki andaru celebrate chestuntunnam, and we are part of that marriage. Yeah, somehow we are related to that marriage. Yes. And somehow social media also తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి మ్యారేజ్ అనేది అని, ఐ మీన్ ఐడియలిస్టిక్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ మ్యారేజ్, సర్ప్రైజ్ వెకేషన్స్ ఎవ్రీ డే, లైక్ సర్ప్రైజ్ డేట్స్. హస్బెండ్ ఏమో ఇలా కళ్ళగంతు కట్టుకొని ఎయిర్పోర్ట్కి ఎక్కడికి తీసుకెళ్తున్నావు, డ్రెస్ ప్లాన్, ఎవ్రీథింగ్ ప్లాన్. అంటే ఇవన్నీ అవుతావేమో కానీ బట్ వి రియలీ డోంట్ నో వాళ్ళు స్క్రీన్ వెనకాల ఎట్లుంటుంది. ఎగ్జాక్ట్లీ సహా ఐ ఫీల్. గో హెడ్. సో దీపిక పాడుకొని కూడా కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్లో వచ్చినప్పుడు చెప్తుంది, ఇప్పుడు మీరు అన్ని బయట అంతా రోజు పిక్చర్ చూస్తున్నారు, బట్ వీ హ్యావ్ అవర్ సెట్ ఆఫ్ ఫైట్స్, వీ హ్యావ్ అవర్ సెట్ ఆఫ్ డిఫరెన్సెస్, వాటిని మేము హ్యాండిల్ చేసుకొని ముందుకు వస్తున్నాం. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి. అండ్ మన దగ్గర ప్రేమ లేనప్పుడు గొడవ పడినా మనం పట్టుకొని ఉండడానికి ఏముండదు, అప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ అయిపోద్ది. సో మీకు ప్రేమ లేనప్పుడు గొడవ పడకండి అని చెప్తాడు ఓషో. ప్రేమ ఉంటేనే గొడవ పడండి, స్ట్రాంగ్ అవుతుంది, అంతే కదా. నువ్వు గొడవ పడ్డాక నాకేం లేదు నేను వెళ్ళిపోతా అంటావు, అందుకనే చిన్న చిన్న రీజన్స్కి కూడా డివోర్సెస్ తీసేసుకుంటున్నారు. అది నీకు చిన్నది నాకు చిన్నది అవ్వచ్చు, వాళ్ళకి పెద్దదే కావచ్చు, కానీ
కొన్ని అందరికీ చిన్న రీజన్సే, అవేంటో తెలుసుకోవాలి. అంటే అదే, సో బ్యూటీ, హెయిర్ లేదా మేకప్ లేదా సర్ప్రైజెస్ అనేవి ఎవ్రీడే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అప్పుడప్పుడు కావాలి. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ సహా. లైక్ ఐ సీ ఏంటి మస్తు తాగొచ్చి కొడతాడు, అయినా కూడా వాడితోనే ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ దే లవ్ దెమ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దట్ ఆల్సో ప్లేస్ అ హ్యూజ్ రోల్, very huge role. And I feel education is not teaching us anything because mentally and emotionally చాలా మంది they are not independent, and you have to be dependent. We are humans, for God's sake, we are social beings. కానీ I think you should have that strength to stand for yourself and put your word. నువ్వు ఆ కమ్యూనికేషన్ నువ్వు చేయగలిగితేనే అక్కడ నుంచి కమ్యూనికేషన్ తీసుకోగలుగుతావు. యూ హ్యావ్ ఆల్సో మెన్షన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ అర్బన్ ఏరియా నుండే అవుతున్నాయి అని అన్నావు కదా. రూరల్ ఏరియాస్లో ఐ ఫీల్ లైక్ విమెన్ ఆర్ సో యునో దే డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలా టాక్సిసిటీ is normalized. That is what I about to say. They got used to being treated like that. Nobody came and tell them ki ida నీకు తప్పు జరుగుతుంది నీ లైఫ్లో, నిన్ను టార్చర్ పెడుతున్నారు, యూ డోంట్ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. సమ్హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద పార్ట్నర్ ఫినాన్షియల్లీ అండ్ యునో ఎమోషనల్లీ. ఒక తోడు ఉండాలనే కోరుకుంటారు, అలా అడ్జస్ట్ అయిపోయి బతికేస్తూ ఉంటారు. ఎన్ని మ్యారేజెస్ ఇప్పటికీ ఏం వదిలేస్తాంలే, ఏముందిలే ఏముందిలే బతుకుదాం. కానీ అదే కదా, ఒకటేసారి తిట్టింది, ఒకటేసారి కొట్టింది, ఏముంది. తప్పడ్ మూవీ ఇట్ వాస్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ మీ. అంటే చాలా మంది చూసి నేర్చుకోవాలి అని అప్పుడు అనిపించింది. ఒక్క తప్పడే కావచ్చు, అది కూడా ఎందుకు చేయాలి, అది కూడా డిస్రెస్పెక్టే కదా. నేను కొడితే అతను తీసుకోగలుగుతాడా అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. ఐ థింక్ రెస్పెక్ట్ ఇస్ రెస్పెక్ట్. నువ్వు కోపంలో, సో నాకు ఇది కూడా ఉంది ఒకటి. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు పెళ్లి చూపులు, ఐ ఆస్క్ హౌ డూ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్, హౌ డూ యూ మేనేజ్ యువర్ యాంగర్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ఆస్క్ సీరియస్లీ, బికాస్ చాలా మంది చాలా వైలెంట్ వేస్లో యాంగర్ ఇది చేస్తారు. నువ్వు కోపంలో నాతో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది దట్ ఈస్ రియల్ యూ. నా వరకు ఇప్పుడు నేను కోపంలో ఉన్నప్పుడు నేను నీతో మంచిగా మాట్లాడుతున్నానా, నేను ఇష్టం ఉన్నట్టు తీసి పడేస్తున్నా అనుకో, నేను మంచిగా మాట్లాడేది నేను కాదు. దట్ ఈస్ వెరీ మేడప్ మీ, అదంతా ఆర్టిఫిషియల్ మీ. ఇప్పుడు నేను కోపంలో ఎట్లుంటున్నానో నేను అదే నిజంగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే తర్వాత నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, నువ్వు కోపంలో అన్న మాటలు నాకు చాలా గుచ్చిపోతాయి. అంటే నువ్వు కోపంలో నువ్వు అదే టాపిక్ గురించి నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు తిట్టు, కానీ కొందరు ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడడం అసలు దట్ ఈస్ లైక్ సీరియస్ నో, బిగ్ నో. ఏదేమైనా నువ్వు ఆ ఒక్క సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడు, అంతే. వెనకాలే తీసుకురావడము, ఏదేదో మాట్లాడడం, మా మమ్మీ వాళ్ళు మీ పేరెంట్స్ ఇదేనా నేర్పించింది, అది ఇది, సారీ హనీ, లైక్ ఇది కాన్స్టెంట్గా మా అమ్మ చెప్తూ ఉంటుంది. రేపే అత్తారింటికి వెళ్ళాక వంట చేయడం రాకపోతే మీ అమ్మ ఏం నేర్పించిందమ్మా నీకని నన్ను తిడతాను అంటే, అమ్మ నువ్వు పెంచలేదు, నేను పెరిగాను, నాకు నచ్చితే నేను నేర్చుకుంటాను, నచ్చకపోతే నేను పెరిగానంటే కాంట్రవర్సీ. సో అల్టిమేట్గా ఏం చెప్దాం అనుకున్నాదా అల్టిమేట్గా పెళ్ళి గురించి నేను ఏం చెప్తా అంటే, చూడు మనం చూసే పర్స్పెక్టివ్ ఏదైనా అంతే కదా. నీకు అది కావాలి, నాకు ఇది కావాలి, నీకు రైట్, నాకు రైట్. క్వశ్చన్ చేసే హక్కు ఎవరికి ఉండదు, లేదు కూడా. ఎందుకంటే నువ్వేం చెప్పినా నేను ఇట్లా ఒక కండిషన్డ్గా నేను పెరిగిన, నాకు ఇదే ఇష్టం, నాకు ఇట్లనే ఉండడం ఇష్టం. నేను 28 years ఓపెన్గా ఫ్రీగా ఉన్నా. నాకు అది చేయి ఇది చేయను ఎవరు చెప్పలేదు. సడన్గా వచ్చి ఒకటి చెప్తా అంటే నేను తీసుకోలేను. 100% అగ్రీ. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే పర్సెప్షన్ గురించి అండ్ కపుల్ గురించి. సో ఐడియల్ కపుల్ అంటే మనం శివశక్తి మాట్లాడినాం కదా. సీతారామ గురించి నాకు తెలిసి చాలామందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. సో నేను ఒక బుక్ చదివిన, సీతాయనం అని. సీతాయనం అనగానే సీత హీరో లేదండి, సీత రాముడు ఇద్దరు ఈక్వల్. బట్ సీత గురించి జరిగిన స్టోరీ కదా. సీతను ఎత్తుకుపోతాడు, సీత అడవిలోకి వెళ్తుంది, సీత భూమి నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ సీత. సీత యొక్క స్వయంవరంకి వెళ్ళి రాముడు షూట్ చేస్తాడు, అంతే కదా. సో ఆమె చుట్టూ తిరిగింది కాబట్టి అది సీతాయనం. సో అందులో ఏముంటుందంటే, రాముడు అడవులకు పంపిమన్నప్పుడు సీత ఒక క్వశ్చన్ కూడా అడగకుండా వెళ్ళిపోతుంది. నాకు ఏమనిపించింది అంటే,
ఇప్పుడు ఆ చాకలాయన ఎంత సబ్జెక్టో నీకు యాజ్ ఎ కింగ్, సీత కూడా అంతే సబ్జెక్ట్ కదా. ఈక్వల్గా వాళ్ళకి మాట్లాడి చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఆయన ఇవ్వలేదు. ఇది మార్కెట్లో ఉన్న స్టోరీ. ఈ బుక్లో ఆమె ఏం చెప్తుంది అంటే, ఆమె ఎందుకు వెళ్తుంది అనేది, ఆమె కూడా దేవతనే కదా, ఆమె పర్మిషన్ లేకుండా ఏం అవ్వదు కదా. అకార్డింగ్ టు అస్ అయితే ఆమె దేవతనే కదా. ఇప్పుడు రాముడికి పర్మిషన్ లేకుండా ఏది అవ్వదు, సీత పర్మిషన్ లేకుండా. సో సీత ఎందుకు వెళ్తుంది అంటే, సీత భూమిలో నుంచి వచ్చింది. ఆ టైంలో కూడా ఎంత బ్యూటిఫుల్గా చెప్తుంది చూడు. సీత తన పిల్లలని నేచర్కి అగెయిన్స్ట్గా పెంచడం తనకు ఇష్టం లేదు. అంటే నువ్వు నీ పెరిగే విధానం కానీ, నీ జీవన విధానం కానీ నేచర్కి అగెయిన్స్ట్గా ఉండొద్దు. నేచర్తో పాటు కలిసి నువ్వు పెరగాలి. అది ఎట్లా జరుగుతుంది? నేను కింగ్ అయి కూర్చొని నాకు అత్తేండి ఇత్తేండి అంటే అవ్వదు కదా. అందుకని ఆమె ఆ పాయింట్లో ఆ సిచ్యువేషన్ని తెప్పించుకొని, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆమె వెళ్ళిపోతుంది అడవులకి. పిల్లలని ఆ నేచర్తో పాటు అంత మినిమలిస్టిక్ గ్రౌండ్, లైక్ ఎట్లా గ్రౌండ్ టు ఎర్త్, అట్లా అలాంటి లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలని తీసుకెళ్ళి అట్లాంటి లైఫ్ని లీడ్ చేపిస్తుంది. అండ్ రామ అప్పుడప్పుడు వెళ్ళడం అంటే వాళ్ళని వీళ్ళని పంపించి చూసుకుంటాడు. వాళ్ళ మధ్యలో అది ఆ అండర్స్టాండింగ్. అది ఆయన వనవాసంకి వెళ్ళినప్పుడు కూడా ఆమె వెళ్ళిపోతుంది. ఆమె రావణుడు ఎత్తుకెళ్తాడు కదా. సో రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు సీత లోపలికి వెళ్ళడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది తెలుసా? సీత ఈజ్ వెరీ పవర్ఫుల్ మెంటలీ, Rama is very powerful physically. And also I believe, yes, women are more emotionally matured and emotionally stable than mentally strong than men. Yeah. So ఆమె మెంటల్గా ఆయనను బ్రేక్ చేస్తుంది, ఈయన ఫిజికల్గా బ్రేక్ చేస్తాడు. అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనము ఎప్పుడు కలిసి వర్క్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు బ్రేక్ ఎవ్రీ నెగటివ్ థింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ రావణ. అండ్ అది వాళ్ళు అర్థం చేసుకొని, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళు అర్థం చేసుకొని దే వర్క్ ఆన్ దర్ స్ట్రెంగ్త్స్. అంటే ఏంటి, దట్ ఈస్ సో బ్యూటిఫుల్ మ్యారేజ్. ఇప్పుడు నాకు అంతే కదా, ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటో నేను దాని మీద వర్క్ చేస్తాను, నీ స్ట్రెంగ్త్ ఏదో నువ్వు వర్క్ చేయు. మన ఇద్దరం కలిసి వర్క్ చేసినప్పుడు లైఫ్ లో రావణుడు ఉన్న 10 తలల రాక్షసుడు ఉన్నా మనం వాళ్ళని హరించవచ్చు. దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. అండ్ దిస్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద మార్కెట్. సి అట్లా చూసుకుంటే మన మైథాలజీలో చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. బట్ వీ డోంట్ నో, వి జస్ట్ నో కట్టె కొట్టే తెచ్చే. Someone written, yeah. I feel like all these mythological stories are in a way created in a way like మనుషులకి ఎలా బతకాలో, ఎలాంటి వాల్యూస్ ఉండాలో, ఎలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలో హెల్ప్ఫుల్గా ఉంటాయని క్రియేట్ చేసినవి అంతే. అండ్ యా, పీపుల్ ఆర్ డిరైవింగ్ అదే. బట్ రెలెవెన్స్ చూడు, ఆ నేచర్తో కలిసి ఉండాలి. ఇప్పుడు గ్లోబలైజేషను అండ్ ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఇప్పటికీ ఆమె చెప్పిన మాట రెలెవెంట్. నేచర్ ఆ రెలెవెన్స్ని మనం చూడగలగాలి. సో నేనేం చెప్పేది ఏంటంటే, మనం చూడగలిగితే దేంట్లో అయినా మంచిగా అనిపిస్తుంది. సో అట్లా అని చెడు వాటిలో మంచి చూస్తా అంటే వద్దమ్మా. ఒకడు వచ్చి నేను కొడుతుంటే దీంట్లో మంచిగా నేను మంచిగా నేర్చుకుంటా, అట్లా కాదు. బట్ దెన్ సమ్ థింగ్స్ ఆ పర్స్పెక్టివ్ మనం ఒకటి డెవలప్ చేసుకోగలుగుతాం. ఓపెన్ మైండెడ్నెస్, ఫ్రీ స్పిరిటెడ్ అండ్ రెడీ టు ఎవాల్వ్ అండ్ గ్రో టుగెదర్ అనేది ఒకటి. బీయింగ్ ఇండిపెండెంట్, ఏబుల్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి మంచివన్నీ అందరూ ఇంబైబ్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ బ్యూటిఫుల్. బికాస్ చాలా మ్యాట్రిమోనీ వెబ్సైట్లో అందరి అవి ఉంటాయి కదా బయోడేటాస్, చాలా వరకు పేరెంట్స్ హ్యాండిల్ చేస్తున్నారు. వాట్ ఐ ఫీల్ ఇస్, యూ ప్లీజ్ టేక్ అప్ స్టాండ్. అంటే నీ స్టాండ్ నువ్వు తీసుకొని నువ్వు చూసుకో, నువ్వు నాతో మాట్లాడు, మన ఇద్దరికి నచ్చితే మనం పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్దాం. పేరెంట్స్ లేకుండా ఇది జరగదు. ఇన్ వే దేర్ ఆర్ ఆల్సో నాట్ విల్లింగ్. మీ పేరెంట్స్కి చెప్పమ్మా, మీతో మాట్లాడడం, మీ పేరెంట్స్ని తీసుకురా. నువ్వు అట్లా చెప్తే నువ్వు మరి సూపర్ ఫాస్ట్ అన్నట్టు కదా. అమ్మో చాలా చలాకి ఉంది. ఎస్, మీ అమ్మాయి చాలా ఫాస్ట్ ఏమో అండి, మీ అమ్మాయి భలే ఫాస్ట్గా ఉందండి, ఈమె చేతికి అందదు ఇంకా అట్లా. సో విత్ దిస్ ఐ థింక్ మరి లాస్ట్కి ఫైనల్గా నీకేం కావాలో చెప్పు. నాకు ఒక 3-4 పదాలలో జస్ట్ వర్డ్స్ చెప్పు. బికాజ్ ఐ వాంట్ టు లెట్ దెమ్ నో దట్ వీ హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ మైండ్. నీకు 4-5 వర్డ్స్ అనుకో, 5 wordsలో చెప్పు నీకేం కావాలి ఒక మనిషి నుంచి. వన్ థింగ్, జస్ట్ ఐ వాంట్ బీ మై సెల్ఫ్. I don't feel అంటే ఫ్రీడమ్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయకు. No, freedom to be who I am and let each other, I mean, grow together. Growth mindset. And నేను చెప్తా. అయిపోయినాయా?
చెప్పాలా? మధ్యలో వస్తే చెప్తా. మధ్యలో నువ్వు ఆలోచించుకో, ఇట్స్ ఓకే. సో నేనేం చెప్తా అంటే ఫస్ట్ థింగ్ ఓపెన్ మైండెడ్, ఓకే, ఫ్రీ స్పిరిటెడ్. ఓపెన్ మైండెడ్కి ఫ్రీ స్పిరిటెడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్ బోత్. అండ్ సెకండ్ది గ్రోత్ మైండ్ సెట్ అండ్ అంబిషియస్ మైండ్ సెట్. Growth and ambitious both are together. Should have a clear vision of what he is so that going is to. all ambitious. Definitely. And loving nature. So love అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. I can't emphasize enough how important it is, because నాకు స్పిరిచువాలిటీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి I see love in everything. If you see love in everything, everything is peaceful, happy, simple, and it is a choice to be happy and peaceful at any moment. And one thing last, human values, please. Definitely. హ్యూమన్ వాల్యూస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా నేను ఒకరిని చూసిన, వాళ్ళు యాక్సిడెంట్ చేసి దేర్ లైక్ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, అయితే ఏంటి వాడు ఎందుకు నా కాలర్ పట్టుకున్నాడంట. అరే నేనుంటే నిన్ను కాలర్ పట్టుకోవడం కాదు, కిందేసి తొక్కుతా, అది కాదు కదా. సో హ్యూమన్లీ వాల్యూస్. So everybody has their set of clear vision towards what kind of a person they want to marry. And so by this we would like to end our podcast. And we are so proud of ourselves that we finished it. High five. Finally. And Yo. So this is BNS podcast. So మేము stickers కూడా చేపించుకున్నాము. So we are self promoting everybody అంటే మా ఇద్దరమే. That's the end of first episode. Yes. Thank you so much. Bye darlings. మరి ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నామో చెప్దామా? చెప్దాం పదా. సో ఈ రోజు నుండి చాలాసార్లు మీకు స్క్రీన్లో కనిపిస్తాం. ఏ స్క్రీన్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లలో కనిపిస్తూ ఉంటాము. స్పాటిఫైలో వీడియో పెట్టుకుంటే అక్కడ కూడా కనిపిస్తుంది. అది. సో ప్రతి దగ్గర మేము ఏం చెప్తుంటామంటే, ఈ పాడ్కాస్ట్లో మేము మాట్లాడే చిత్రాలు, సన్నివేశాలు, పాత్రలు అన్నీ కల్పితం కాదు, మా ఎక్స్పీరియన్స్ నుండి వచ్చినవి, మా పర్స్పెక్టివ్ నుండి వచ్చినవి. ఇంతకాలం మేము ఫేస్ చేసిన యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మనం ఫేస్ చేసినవన్నీ మనం సో ఆమె ఆంధ్ర, నేను తెలంగాణ, రెండు ఆశలలో అందరినీ కవర్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త టాపిక్ మీద మా పర్స్పెక్టివ్ ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూర్చొని ముచ్చట్లు పెడతాం. ఎగ్జాక్ట్లీ. మా ముచ్చట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకవేళ అది ఇది చేంజ్ కావాలంటే కింద చెప్పేయండి, మళ్ళీ మేము చేంజెస్ చేసుకుంటాం. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గ్రో, అది చెప్పాలనుకుంటున్నాం. అది కాకుండా ఒక డిస్క్లైమర్ అండి, ఇప్పుడు మేము ఒకరిని సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇంకొకరిని అపోజ్ చేస్తున్నాం అని కాదు. మా పర్స్పెక్టివ్లో ఇది రైట్ అంటే ఇంకొకటి రాంగ్ అంటున్నాం అని కాదు. ఇది మా పర్స్పెక్టివ్, మాకు నచ్చింది, మాకు ఇష్టం అనిపించింది మాత్రమే. ఇంకొకరిని ఎటువంటి హామ్ తలపెట్టాలని, ఎవరి మనోభావాలని దెబ్బతీయాలని చేసినది కాదు. ఇట్స్ జస్ట్ చిన్న ప్రయత్నం మా వైపు నుంచి. మా ఏజ్ వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది అందరికీ తెలుసో తెలియదో మాకు తెలీదు, బట్ తెలియజేయడానికి, అట్లీస్ట్ మా లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం. సో చాలా రోజుల నుంచి మనం ఇది చెప్పాలనుకుంటున్నాం కదా, చెప్పేద్దామా? చెప్దాం. సో దట్స్ హౌ యు డూ ఎ పాడ్కాస్ట్.